ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 12, 2026. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 30/11/2009. ఈరోజు బాప్దాద మనకి తెలియచేస్తున్న విషయము, తండ్రి లేక సర్వులకు ప్రియంగా అయ్యేందుకు సంతుష్టమణులుగా అయ్యి ప్రతి పరిస్థితి యొక్క ప్రభావం నుంచి ముక్తులుగా ఉండండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న సంతుష్ట ఆత్మలను చూస్తున్నారు. సంతుష్టమణులు నలువైపులా తమ మణి యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేస్తున్నారు. సంతుష్టతయే అన్నిటికంటే చాలా గొప్ప స్థితి. సదా సంతుష్టంగా ఉండేవారు అందరికీ ప్రియంగా అనిపిస్తారు. తండ్రికైతే ప్రియంగా ఉండనే ఉంటారు. ఎవరికైతే సర్వ ప్రాప్తులు ఉన్నాయో వారి సదా సంతుష్టంగా ఉండగలరు. ప్రాప్తులకు ఆధారము సంతుష్టత. కనుక అటువంటి ఆత్మలు సర్వ బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారు. సర్వ ప్రాప్తులు అంటేనే సదా సంతుష్టత. సంతుష్ట ఆత్మ యొక్క ప్రభావము వాయుమండలంపై కూడా పడుతుంది. సర్వ ప్రాప్తులు పరమాత్మ ప్రసాదం. పరమాత్మ తండ్రి ద్వారా సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకున్న ఆత్మ సదా సంతుష్టంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ యొక్క స్థితి సదా ప్రగతిశీలిగా ఉంటుంది. సంతుష్ట ఆత్మపై పరిస్థితి తన ప్రభావము వేయలేదు. ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వశక్తులు, సర్వగుణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. ఒక్క సంతుష్టత అనేది అనేక గుణాలను తన స్వంతం చేసుకుంటుంది. కనుక నేను సదా సంతుష్ట ఆత్మగా ఉంటున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. సంతుష్ట ఆత్మ సదా సర్వులకు ప్రియంగా, తండ్రికి సమీపంగా మరియు సమాన స్థితిలో ఉంటుంది. కానీ ఈ స్థితిలో ఉండేందుకు చాలా సాక్షి దృష్ట స్థితి ఉండాలి. త్రికాలదర్శి స్థితి ఉండాలి. ప్రతి కర్మలో త్రికాలదర్శి అనగా ప్రతి విషయం యొక్క 3 కాలాలను పరిశీలించి కర్మ చేసేవారు. దీని కొరకు 2 విషయాలు అవసరం. ఆ 2 విషయాలు, ఒకటవది సంబంధము, రెండవది సంపత్తి అనగా సంపద. మీ సంబంధం కూడా అవినాశి, సంపద కూడా అవినాశి. ఇవి అవినాశి తండ్రి ద్వారా మీకు ప్రాప్తిస్తాయి. అవినాశి సంబంధము మరియు అవినాశి సంపద ప్రాప్తించినప్పుడు ఆత్మ సదా సంతుష్టమైపోతుంది. అంతేకాక తండ్రికి, సర్వ ఆత్మలకు అతి ప్రియంగా అయిపోతుంది. ఏదైనా పరిస్థితి మాయ యొక్క రూపంలో వచ్చినా వారు భయపడరు. బేహద్దు పరదాపై మిక్కీ మౌస్ ఆట నడుస్తూ ఉన్నట్లు అనుభవం చేస్తారు. వారు వ్యాకులపడరు. కానీ మిక్కీ మౌస్ ఆట చూస్తూ మనోరంజనాన్ని జరుపుకుంటారు. మాయ యొక్క భిన్న భిన్న రూపాలను, భిన్న భిన్న మిక్కీ మౌస్ రూపాలను అనుభవం చేస్తారు. ఇలాంటి స్థితి యొక్క అనుభవాన్ని తండ్రి ద్వారా అందరూ ప్రాప్తి చేసుకోవాల్సిందే మరియు చేసుకున్నారు కూడా. బాప్దాద చూస్తున్నారు. ఇలాంటి పిల్లలు నిర్భయులుగా, ఏకాగ్ర బుద్ధి గలవారిగా అయ్యి ఎలాంటి పరిస్థితిలోనూ హెచ్చుతగ్గులవ్వరు. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా విజయులుగా అయ్యి తమ విజయీ స్వరూపాన్ని తండ్రికి చూపించాలి అనే శుభ ఆశ తండ్రికి పిల్లలందరిపై ఉంది. కనుక నేను ఎవరు అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్దాద ఇంతకు ముందు కూడా వినిపించారు. ఇప్పటి సమయం అనుసారంగా అప్పుడప్పుడు అనే మాటను బ్రాహ్మణుల డిక్షనరీ నుండి సమాప్తం చేయండి. తండ్రి నుండి సదా కొరకు వారసత్వం తీసుకోవాలంటే ప్రతి ప్రాప్తి సదా ప్రాప్తించి ఉండాలి. ఎందుకంటే మీరు తండ్రి యొక్క హృదయం యొక్క ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలు. వారి సంకల్పంలో కూడా అప్పుడప్పుడు అనే మాట రాజాలదు.
ఎందుకు? వారు సదా తండ్రికి తోడుగా, తండ్రికి సహచరులుగా ఉన్నారు. తోడుగా కూడా ఉంటారు మరియు సహచరులుగా అయ్యి విశ్వ పరివర్తన కార్యాన్ని కూడా చేస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న బాప్దాదా ఆశలను పూర్తి చేసే ఆశాదీపాలు, ఎందుకు, ఏమిటి అనే భాష నుండి అతీతంగా ఉండేవారు. సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితిలో సదా ఏకరసంగా ఉండేవారు. జీవితంలో విశేషంగా 3 సంబంధాలైన తండ్రి, శిక్షకుడు, సద్గురువును ఒక్క తండ్రిలో అనుభవం చేసేవారు. తండ్రి ద్వారా వారసత్వం, శిక్షకుని ద్వారా చదువు యొక్క వారసత్వం, సద్గురువు ద్వారా వరదానాల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే 10 రెట్ల భాగ్యవంతులైన పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: తండ్రి చేయి మరియు తోడు యొక్క స్మృతి ద్వారా కష్టాన్ని సహజంగా చేసుకునే చింతలేని లేక నిశ్చింత భవ. వివరణ: ఎలాగైతే ఎవరైనా పెద్దవారి చేతిలో చేయి ఉన్నప్పుడు చింతలేని లేక నిశ్చింత స్థితి ఉంటుందో, అలా ప్రతి కర్మలో బాప్దాదా నా తోడుగా కూడా ఉన్నారు. అంతేకాక నా ఈ అలౌకిక జీవితమనే చేయి వారి చేతిలో ఉంది, అనగా జీవితాన్ని వారికి అర్పించానని భావించండి. అప్పుడు బాధ్యత కూడా వారిదిగా అయిపోతుంది. బరువులన్నీ తండ్రిపై ఉంచి స్వయాన్ని తేలికగా చేసుకోండి. బరువును దించుకునే లేక కష్టాన్ని సహజంగా చేసుకునే సాధనం తండ్రి చేయి మరియు తండ్రి తోడు. స్లోగన్: పురుషార్థంలో సత్యత ఉంటే బాప్దాదా యొక్క అదనపు సహాయాన్ని అనుభవం చేస్తారు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఒకవేళ ఎవరైనా మీతో ఢీకుంటే మీరు వారికి స్నేహమనే నీటిని ఇవ్వండి. మీరు మీ మధురత మరియు నమ్రత గుణాలను వదలకండి. నమ్రత అనే డ్రెస్సును ధరించి ఉండండి. ఈ నమ్రతయే కవచము. ఇదే మీ యొక్క రక్షణకు సాధనం. సంస్కారాల రాసును కలుపుకునేందుకు అన్నింటికంటే సహజ పద్ధతి స్వయం నమ్రచిత్తంగా మరియు మధురత సంపన్నంగా అయిపోండి. ఇతరులకు శ్రేష్టమైన సీటును ఇవ్వండి. అచ్చా, ఓం శాంతి.